నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనం బీబీ నగర్కి వచ్చేసాము. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండి, మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది. ఆ ప్రాజెక్ట్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. జనసేన ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ ని చేపట్టింది అండ్ నవనిధి హోమ్స్ ఈస్ ద ప్రాజెక్ట్ నేమ్. సో ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. డైరెక్టర్స్ మనతో పాటు ఉన్నారు, చరణ్ గారు అలాగే వెంకట శివారెడ్డి గారు. వెంకట్ గారు అలాగే చరణ్ గారు, నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తూ ఉంటేనైతే మంచి హైవేకి దగ్గరలో అనిపిస్తూ ఉంది, అలాగే రోడ్ ఫేసింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. సో యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ ఎన్ని ఎకర్స్ లో ఉంది, ఎలా ఉంటుంది ప్రాజెక్ట్? నమస్తే అండి, నా పేరు చరణ్. నేను జనసేన ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్లో డైరెక్టర్గా ఉన్నానండి. ప్రాజెక్ట్ వచ్చి 4 acres. రీసెంట్లీ మనం ఇప్పుడు వెరీ సూన్ లాంచ్ చేసుకుంటున్నాము. ప్రజెంట్ వచ్చి మనకి ఇది ఆన్ రోడ్ వెంచర్, వెరీ నియర్ బై టు రైల్వే స్టేషన్, జస్ట్ 700 మీటర్స్లో ఉంటుంది. బీబీ నగర్ టౌన్ రిజిస్ట్రేషన్ కిందికే వస్తుందండి. ప్రాజెక్ట్లో వచ్చి హైలైట్స్ ఏంటంటే మనకి ఆన్ రోడ్ వెంచర్, మెయిన్ వచ్చి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ పైప్ లైన్స్ ప్రతి ఒక్కటి మనము ప్రొవైడ్ చేస్తున్నాం. ఇనిషియల్ స్టేజ్ లో డెవలప్మెంట్ చూస్తున్నారు. ప్రజెంట్ మీరు చూడొచ్చు, సరౌండింగ్ ఏదున్నా కూడా అందులో ప్లాంటేషన్ జరుగుతుంది వర్క్. ఓకే, ప్రజెంట్ వచ్చి ఇంకోటి ఏంటంటే దీంట్లో 30 feet రోడ్స్ కంప్లీట్గా ఒక 50 plots ఉన్నాయి. ఇంకొక 2 acres కూడా ఎక్స్టెన్షన్కి ప్లాన్ చేస్తున్నాము. మెయిన్ వచ్చి ఇక్కడ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఎయిమ్స్కి వెరీ నియర్ బై. ఎందుకు అంటే ఎయిమ్స్ సరౌండింగ్లో ఎక్కడ కూడా మనకి R1లో టౌన్ కానుకొని ఏ వెంచర్స్ లేవు. ఆల్మోస్ట్ ఆల్ మనం ఒక 3 to 4 kilometers వెళ్తేనే వెంచర్స్ వస్తాయండి. అక్కడ వెళ్ళి మనం కొనాలన్నా కూడా ఒక 17,000 to 18,000 జరుగుతుంది ప్రైస్. అయితే మనం వెరీ ప్రజెంట్ ఇనిషియల్ స్టేజ్లో 18,500 జస్ట్ మీరు చూస్తుంటారు. ఆన్ రోడ్ ఇక్కడ కనబడుతుంది, ఎంట్రన్స్లోనే 100 feet రోడ్డు, రన్నింగ్ రోడ్డు. సిటీ నుంచి కూడా బస్సెస్ కూడా ఫెసిలిటీ ఉంది. డైరెక్ట్ మనకి ఇట్లా బస్సు పోచంపల్లి రోడ్డుకి వెళ్తుంది. పోచంపల్లి చెప్పుకోవడానికి అందరికీ తెలిసిందే, చాలా ఫేమస్ పట్టు చీరలకి అన్నిటికీ. బట్ పోచంపల్లి రోడ్లో టౌన్ కానుకొని ఇంత దగ్గరలో వెంచర్ ఏది లేదు. మాది దాటాకే అన్నీ వస్తాయండి. మా వెంచర్ క్రాస్ అయినాక అన్ని వెంచర్స్ వస్తాయి. దీంట్లో ఇంకా డెవలప్మెంట్ రాను నెక్స్ట్ ఇంకా మీకు ఏం డెవలప్మెంట్ అనేది కూడా లైవ్లో చూపించారు. ప్రజెంట్ అయితే మనకు వర్క్ జరుగుతుంది, ఇనిషియల్ స్టేజ్ కాబట్టి. మేము ఫస్ట్ ఎవరైతే క్లయింట్స్ ఉంటారో 10 clientsకి మంచి ఆఫర్ పెడుతున్నాము. 18,500లో ఒక మంచి మా కంపెనీ బాటమ్ ప్రైస్కే ఒక 10 plots ఇద్దామని చెప్పేసి మేము డిసైడ్ అయినామండి. అలా ఎవరు ఇయర్ ఫస్ట్ బుక్ చేసుకున్న 10 customers కి ఆఫర్ ఉంటుంది. ఎందుకు అంటే ప్రజెంట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లో జీపీ గ్రామ పంచాయతీ ఉంది పక్కన, అక్కడ మనకి 22,000 నడుస్తుంది. కానీ హెచ్ఎండి ఇంత తక్కువ వేయడానికి కారణం ఏమంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అందరూ లాభాలు చూసుకుంటారు. వీఆర్ ఓన్లీ ఫర్ రొటేషన్. కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, క్లియర్ ఉంటుంది. మీరు ఏది ఉన్నా కూడా డైరెక్ట్ కంపెనీకి వచ్చి కాంటాక్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ యొక్క అప్రూవల్స్ గురించి. అప్రూవల్ వచ్చి హెచ్ఎండిఏ విత్ రేరాకి వెళ్తున్నామండి. దీంట్లో డెవలప్మెంట్స్ అనేవి హెచ్ఎండిఏ అప్రూవల్, రేరా. ఇది ఇమీడియట్ ఒక 6 monthsలో ఇల్లు కట్టుకోవచ్చు, ఇమీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు 6 monthsలో. వెంచర్ అయితే మీరే చూసింటారు, వెరీ నియర్ బై. రైల్వే స్టేషన్ నుంచి అయితే లొకేషన్ కూడా జస్ట్ 700 meters చెక్ చేసుకోవచ్చు. నేను లైవ్ చెప్తున్నాను. రైట్. వెంకట శివారెడ్డి గారు నమస్తే అండి. సో చరణ్ గారు చెప్పారు ప్రాజెక్ట్ గురించి, హైలైట్స్ అన్ని కూడా బాగుంది. సో ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అంటున్నారు, మంచి ప్రైస్ లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కట్టుకొని ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. సో వన్స్ ఒక ఇండివిజువల్ ఇక్కడ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకొని ఇక్కడ ఉండాలి అనుకున్నప్పుడు మెయిన్ గా అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఇంట్లో వాళ్ళ కోసం స్కూల్స్, పిల్లల కోసం స్కూల్స్, హాస్పిటల్స్, అలాగే ఇక్కడ చుట్టూరా ఉన్నటువంటి మెయిన్ హైలైట్స్, డెవలప్మెంట్స్ గురించి ఆలోచిస్తారు. సో వీటి గురించి ఏం చెప్తారు సార్? ముందుగా చెప్పారు ఎయిమ్స్ అయితే చాలా దగ్గరలో ఉంది, అండ్ ఓఆర్ఆర్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి? ఎగ్జాక్ట్గా అవుటర్ రింగ్ రోడ్, మన గట్కేసరి అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి మనకి 12 kilometers దగ్గరలో ఉంది మేడం. ఓకే. సో అండ్ బాంబినో ఫ్యాక్టరీ కూడా మనకి దగ్గరలోనే ఉంది. ఇక్కడ రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా మనకి ఒక 1 kilometer సరౌండింగ్స్లోనే ఉంది. స్వర్ణగిరి టెంపుల్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 15 minutesలో మనము వెళ్ళిపోవచ్చు. సో ఆల్మోస్ట్ అన్నిటికీ నియర్ బై ఉంది మేడం. సో ఆల్ డెవలప్మెంట్స్, సరౌండింగ్స్ కూడా అన్ని చోట్లకి కన్వీనియంట్గానే, అన్ని విధాలుగా కూడా కంఫర్టబుల్ జోన్లోనే ఉంది. సో గట్కేసర్ ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి 12 kilometers, రైట్. సో చాలా దగ్గరలో ఉంటుంది. మనం సిటీలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఓఆర్ఆర్ త్రూ వెళ్తూ ఉంటాం కాబట్టి అదే మనం మెయిన్ గా చూసుకుంటూ ఉంటాం. సో మన వరంగల్ హైవే కూడా ఎగ్జాక్ట్గా 1.5 kilometers ఉంది మేడం. వావ్ అండి. సో ఓఆర్ఆర్ కి చాలా దగ్గరలో ఉంది, బీబీ నగర్ టౌన్ లో ఉంది. మెయిన్లీ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్. తర్వాత కూడా మనకి ఆల్ లీడింగ్ బ్యాంక్స్ లో నుంచి కూడా 75% వరకు కూడా లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఒక 4 to 5 banks కూడా మనం టైఅప్ అయ్యాము. ఇమీడియట్ లోన్ ప్రాసెస్ కూడా ఫాస్ట్గానే జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ మేడం. సో ఆల్రెడీ 30% డెవలప్మెంట్ కూడా అయిపోయింది. సో ఇమీడియట్గా బుకింగ్స్ స్టార్ట్ చేసుకోవచ్చు.
చరణ్ గారు, హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అంటున్నారు, మరి హెచ్ఎండిఏ నార్మ్స్ ప్రకారం ఈ ప్రాజెక్ట్లో ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు? అవెన్యూ ప్లాంటేషన్, కర్బింగ్ స్టోన్స్, 30 feet వైడ్ రోడ్స్, 100 feet రోడ్ ఫేసింగ్, ఎంట్రన్స్ ఆర్చ్ విత్ సెక్యూరిటీ రూము, తర్వాత ఎలక్ట్రిసిటీ పోల్స్ ఆల్రెడీ చూస్తున్నారు. తర్వాత మనకి అండర్ గ్రౌండ్ వాటర్ లైన్ వెళ్ళిపోయింది, డ్రైనేజ్ కూడా అయిపోయింది, వర్క్ అయిపోయింది. తర్వాత మనకి సీవేజ్ కనెక్షన్, సంపు, వాటర్ సంపు. చిన్న వెంచర్ అయినా కూడా డెవలప్మెంట్స్ ఏది తగ్గమండి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫిట్స్ ఇచ్చాము. కంప్లీట్గా డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే మీకు 30 to 50 167 యాడ్స్ ఎనీ సైట్ తీసుకోండి, మినిమం 167 యాడ్స్ ఉంటుంది. తర్వాత ఇన్ ఫ్రంట్ ఆఫ్ కూడా మనకి కమర్షియల్ బిట్స్ ఉన్నాయి కదా, కమర్షియల్ బిట్స్లో కూడా మనకి ప్లాన్ చేసాం ఏంటంటే ఫంక్షనల్ ఇస్తున్నాం. ఫంక్షనల్ అనేది సరౌండింగ్లో మీకు తీసుకున్న ప్లాట్కి ఇమ్మీడియట్ గ్రోత్ ఉంటుందండి, అదొకటి ఉంది. తర్వాత మీకు సరౌండింగ్లో డెవలప్మెంట్స్ ఏది ఉన్నా కూడా మన వెంచర్ అనేది వేరే వెంచర్స్తో పోల్చుకుంటే వెరీ నియర్ బై టు, ఇందాక చెప్పాను నేను, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఫర్ రైల్వే స్టేషన్. ఓకే, బీబీ నగర్ రైల్వే స్టేషన్. ఎయిమ్స్ టు వెరీ నియర్ బై 1.3 వస్తుందండి ఎయిమ్స్ నుంచి. రాక్వుడ్ స్కూల్ 1 km, స్వర్ణగిరి టెంపుల్ 15 minutes. ఇవన్నీ కూడా సరౌండింగ్లో టౌన్కి అందుబాటుగా. మీరు ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే ఇమ్మీడియట్ ఉంటుంది. అదే మీరు ఇంకా వేరే వెంచర్లలో కట్టాలి అనుకుంటే కూడా మనకి డాక్యుమెంటేషన్ ఇంపార్టెంట్ ఉంటుంది. తర్వాత మనకి ప్లాటింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ ప్లాటింగ్ సైజెస్ కరెక్ట్ అడ్జస్ట్మెంట్ కావు. ఇప్పుడు మన కొత్త వెంచర్ కాబట్టి మనం అనుకూలంగా ప్లాటింగ్ అని అడ్జస్ట్మెంట్ చేసి ఇచ్చాం. ఓకే, సో ప్లాట్ సైజెస్ అన్ని కూడా 30 to 50 167 యాడ్స్. ఓన్లీ కార్నర్ బిట్స్ మాత్రం మనకి 189 యాడ్స్ వస్తుంది. దీంట్లో వచ్చి మనకి మెయిన్ అనుకూలం ఏంటంటే రెసిడెన్షియల్ని బిల్డ్ చేయాలి. అందుకే నవనిధి హోమ్స్ అని పెట్టాం. దానికి సంబంధించినట్లే మనం వెంచర్ నేమ్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది ఒక 6 monthsలో స్టార్ట్ చేసేసుకోవచ్చు. మేము డెవలప్మెంట్స్ అయితే 100% ఇస్తాము. మా డాక్యుమెంటేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇప్పుడు చుట్టూరా చూసినట్లయితే రెసిడెన్షియల్ హౌసెస్ కూడా మనకు కొన్ని కనిపిస్తున్నాయి. సో రెసిడెన్షియల్ ఏరియాకి కొంచెం దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ ఇది, అండ్ నియర్ బై కూడా కొన్ని ప్రాజెక్ట్ ఇలాంటివి ఉన్నాయి. సో అదర్ ప్రాజెక్ట్స్కి ఈ ప్రాజెక్ట్స్కి కంపేర్ చేస్తే ఇది బెస్ట్ అని ఎలా చెప్తారు? కస్టమర్ ఇక్కడే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? అదే ఇందాక చెప్పినట్టే మనకి అదర్ ప్రాజెక్ట్స్ టౌన్ లోపల ఏవి లేవండి. మనది దాటిన తర్వాత, మన క్రాస్ అయిన తర్వాత అన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. మీరు ఫ్రంట్ ఆఫ్ రెహంఖాన్ కూడా పోచంపల్లి దాకా వెళ్ళినట్టయితే అంత దూరం కూడా అవసరం లేదు. ఒక 1 kilometer వెళ్తే అన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ అక్కడ మీకు ఫెసిలిటీ లేదు కదా. ఇప్పుడు వాకబుల్ డిస్టెన్స్లో మీకు అన్నీ దొరుకుతాయి. సూపర్ మార్కెట్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత మనకి చిన్న చిన్న షాప్స్కి వెళ్ళాలి, వాటర్ తీసుకోవాలనే కూడా వెరీ నియర్ బై, జస్ట్ వాకబుల్. మెయిన్ వచ్చి రెసిడెన్షియల్ అండి, టౌన్కి దగ్గరగా ఉంది కాబట్టి మేము ఇంత ధైర్యంగా చెప్పగలుగుతాం. ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా మామూలుగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండాలనుకున్న వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే గనక మంచి రిటర్న్స్ రావాలంటే ఎప్పటి వరకు వెయిట్ చేయొచ్చు? మరి మనము ఊహించినంతగా 2 years 3 years అవసరం లేదు. వెంచర్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిన 1 year తర్వాత మంచి రేట్ వస్తుంది. ఎందుకంటే మోడీ గారు రీసెంట్లీ, మీరు అన్ని ఛానల్స్లో కూడా వచ్చేసింది, 2026 డిసెంబర్కి అంతా కూడా మోడీ గారు ఎయిమ్స్లో మిగిలి ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని లాంచ్ చేయాలని ప్లానింగ్లో ఉన్నారు. మేము ఆ టైం చూసుకొని మేము కూడా ఇప్పుడు లాంచ్ చేసాము. 6 monthsలో మాది డెవలప్మెంట్ అవుతుంది, ఎయిమ్స్ కూడా లాంచ్ అవుతుంది, కలిసి వస్తుంది అని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాం. కంపెనీ కూడా కస్టమర్కి అనుకూలంగా మేమే కట్టిస్తాం. ఓకే, అంటే ప్రెసెంట్ అయితే ప్లాట్స్ అమ్ముతున్నారు, కావాలి అనుకున్న వాళ్ళకి కన్స్ట్రక్షన్. సూపర్ అండి. సో మనం కొంచెం సిటీకి అవుట్ సైడ్ ఉన్నా కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఆలోచించినా కూడా కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తాను. కానీ హైదరాబాద్ లో ఎవరు ఇవ్వలేని ఫెసిలిటీ మనం ఇస్తున్నామండి. కన్స్ట్రక్షన్ లో విత్ పిల్లర్ పడిన తర్వాత కస్టమర్ ఇక్కడికి వచ్చి చూసుకోని అవసరం లేదు. మేము విత్ సీసీ కెమెరా యాక్సెస్ ఇస్తాం. వాళ్ళు అక్కడ లైవ్ లో ఉండి జాబ్ లో చూసుకొని మా కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది, డస్ట్ వాడుతున్నారా, శాండ్ వాడుతున్నారా, ఏది వాడుతున్నారా అని చెప్పి చూసుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీ ఎవరు ఇయర్ మేము ఇస్తాం. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు లాంచ్ అయిందండి? రీసెంట్ గా ఆల్మోస్ట్ ఒక 20-25 days అయింది మేడం. ఓ సూపర్ అండి. సో నాట్ ఈవెన్ 1 month లోపే డెవలప్మెంట్స్ అన్ని కూడా ఫాస్ట్ గా చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో కొన్న వాళ్ళకి మాత్రం ఒక 10 members కి లక్కీ కస్టమర్స్ అని చెప్పొచ్చు. వీళ్ళకి మంచి ఆఫర్ ప్రైస్ లో, అంటే తక్కువ ప్రైస్ లోనే, వీళ్ళు చెప్పిన ప్రైస్ కూడా మామూలుగా 18,500. సో అందులోనూ ఇప్పుడు 10 members కి మాత్రం లక్కీగా ఇంత బెస్ట్ ప్రాజెక్ట్ ఇంత తక్కువ బడ్జెట్ లో అనేది 10 members కస్టమర్స్ కే ఉంది కాబట్టి సో చూసుకోండి. వెంకట శివారెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. చరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రాజెక్ట్ హైలైట్ గురించి మాకు తెలియజేశారు, అలాగే లొకాలిటీలో ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, చుట్టూరా ఉన్నటువంటి హైలైట్స్ గురించి కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. సో చూస్తున్నారు కదండి, నవనిధి హోమ్స్ జనసేన ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి లేటెస్ట్ ప్రాజెక్ట్, కొత్తగా లాంచ్ అయిన ప్రాజెక్ట్ కాబట్టి ఇలాంటి కొత్త ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే కస్టమర్స్కి మంచి బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లోనే ప్లాట్ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ అలాంటి ప్రాజెక్టే ఇది. ఇనిషియల్ స్టేజెస్లో
10 మెంబర్స్కి లక్కీ కస్టమర్స్కి మంచి ఆఫర్ కూడా చెప్పారు మన చరణ్ గారు. సో బీబీ నగర్ టౌన్లో ఉంది అండ్ మనకి రైల్వే స్టేషన్కి ఓఆర్ఆర్కి కూడా చాలా దగ్గరలో ఉన్నటువంటి ప్రాజెక్ట్. ఒకవేళ మీరు కనుక ఇలాంటి లొకేషన్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఫాస్ట్గా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి బుక్ చేసుకోండి. 10 లక్కీ కస్టమర్స్లో మీరే ఒకరు కావచ్చు. సో దట్ తక్కువ బడ్జెట్లో ఈ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్లో ప్లాట్ని మీరు సొంతం చేసుకోవచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.